రెసిప్రొసిటీ థియరం. రెసిప్రొసిటీ థియరం ఏం చెప్తుందంటే, ఒక సర్క్యూట్లో లీనియర్ బైలాటరల్ ఎలిమెంట్స్ కలిగి ఉండి, అదేవిధంగా ఒకే ఒక వోల్టేజ్ సోర్స్ ఉండి, ఎక్కడైనా ఆ సర్క్యూట్లో ఏదైనా బ్రాంచ్లో మనం కరెంట్ చూసినప్పుడు ఈ ఎగ్జైటేషన్, వోల్టేజ్ ఎగ్జైటేషన్ డివైడెడ్ బై కరెంట్ రెస్పాన్స్ అంటే V/I రేషియో అనేది సేమ్గా ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినప్పటికీ, అంటే ఎక్కడైతే వోల్టేజ్ సోర్స్ ఉందో అక్కడ కరెంట్ని మెజర్ చేస్తూ, అదేవిధంగా ఎక్కడైతే కరెంట్ మెజర్ చేస్తున్నామో అక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ని రీప్లేస్ చేసినప్పుడు మనకి సేమ్ వోల్టేజ్ ఎగ్జైటేషన్ బై కరెంట్ రెస్పాన్స్ రేషియో అనేది సేమ్ వస్తున్నది. అంటే ఇక్కడ మనం సర్క్యూట్ చూడొచ్చు. అంటే ఇది ఫస్ట్ సర్క్యూట్, ఇది సెకండ్ సర్క్యూట్ అనుకుంటే, ఇక్కడ ఈ సర్క్యూట్లో వోల్టేజ్ ఎగ్జైటేషన్ V ఉన్నది, ఇక్కడ R3 బ్రాంచ్లో కరెంట్ రెస్పాన్స్ చూస్తున్నాం. ఈ రెండింటి యొక్క రేషియో వేస్తే V/I. అదేవిధంగా ఈ V/I అనేది సేమ్గా వస్తుంది ఎప్పుడు అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినప్పుడు, అంటే ఎక్కడైతే వోల్టేజ్ సోర్స్ ఉన్నదో అక్కడ కరెంట్ మెజర్ చేస్తున్నాం సేమ్ R1 దగ్గర. అదేవిధంగా ఎక్కడైతే కరెంట్ రెస్పాన్స్ చూస్తున్నామో R3 దగ్గర, అక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ సర్క్యూట్లో కూడా మనం వోల్టేజ్ ఎగ్జైటేషన్ బై కరెంట్ రెస్పాన్స్ చూసినప్పుడు సేమ్గా ఉంటుంది. ఓకే, రేషియో ఆఫ్ వోల్టేజ్ ఎగ్జైటేషన్ టు కరెంట్ రెస్పాన్స్ ఈజ్ సేమ్ వెన్ బోత్ ఆర్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ రెండు కూడా సేమ్గా ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ ఈ రెసిప్రొసిటీ థియరంలో మనం గమనించాల్సిన ముఖ్యంగా ఏంటంటే, ఆ యొక్క నెట్వర్క్లో ఒకే ఒక ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉండాలి, డిపెండెంట్ సోర్సెస్ ఉండకూడదు. నెక్స్ట్, ఎక్కడో ఆ సర్క్యూట్లో ఏదైనా బ్రాంచ్లో మనం ఒక కరెంట్ని మెజర్ చేస్తే ఆ రెండింటి యొక్క రేషియో V/I రేషియో అనేది ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినప్పటికీ సేమ్గా ఉంటుంది అనేది ఈ రెసిప్రొసిటీ థియరం చెప్తుంది. ఇప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకున్నటువంటి సర్క్యూట్ అనుకుందాం. ఇది ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్. ఏమన్నారు? వెరిఫై రెసిప్రొసిటీ థియరం అన్నారు. అంటే ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇక్కడ V/I రేషియో వేస్తున్నాం. ఈ పర్టికులర్ సర్క్యూట్లో, గివెన్ సర్క్యూట్లో V/I రేషియో వేస్తున్నాం. అంటే ఇక్కడ వోల్టేజ్, ఈ బ్రాంచ్లో పోయే కరెంట్ V/I రేషియో వేసి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం? రెసిప్రొసిటీ థియరం వెరిఫై చేయమంటే ఈ రెండింటి యొక్క పొజిషన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. అంటే ఎక్కడైతే ఎగ్జైటేషన్ ఇస్తున్నామో అక్కడ రెస్పాన్స్ చూస్తున్నాం, అదేవిధంగా ఎక్కడైతే రెస్పాన్స్ చూస్తున్నామో అక్కడ ఎగ్జైటేషన్ ఇస్తున్నాం. ఓకే, రెండింటిని సేమో కాదో V/I రేషియోలో రెండు కేసుల్లో మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ కరెంట్ కావాలి. ఎందుకని? ఈ రెండు ప్యారలల్, ఈ సిరీస్ విత్ దిస్ టోటల్ కరెంట్ వస్తే ఈ రెండు ప్యారలల్ కాబట్టి కరెంట్ డివిజన్ అప్లై చేసి కరెంట్ పాసింగ్ త్రూ R3ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ R ఈక్వలెంట్ చూస్తే మనకు టోటల్ R ఈక్వలెంట్ చూస్తే ఏమవుతుంది? R2, R3 రెండు ప్యారలల్. R2 in parallel with R3 and this combination connected in series with R1 అంటే ప్లస్ R. అంటే ఏమవుతుంది చూడండి, ఈ రెండు ప్యారలల్ అంటే ప్రోడక్ట్ బై సమ్ R2 R3 బై R2 ప్లస్ R3. ఓకే, సిరీస్ కాబట్టి ప్లస్ R1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? R2 R3 ప్లస్ R2 R1 ప్లస్ R1 R3 బై R2 ప్లస్ R3. ఇది R ఈక్వలెంట్ ఈ కేసు. నెక్స్ట్, ఇప్పుడు టోటల్ కరెంట్ అంటే ఏమవుతుంది? టోటల్ కరెంట్ IT ఈజ్ ఈక్వల్ టు V/R ఈక్వలెంట్. అంటే V/R ఈక్వలెంట్ ఇది V అంటే మొత్తం V/R ఈక్వలెంట్ అంటే మొత్తం రాస్తున్నాం R2 R3 ప్లస్ R2 R1 ప్లస్ R1 R3 బై R2 R3. ఇప్పుడు ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? టోటల్ కరెంటు
R2 plus R3 into V by R1 R2 plus R2 R3 plus R3 R1 అవుతుంది. ఇది టోటల్ కరెంట్. ఇప్పుడు కరెంట్ డివిజన్ అప్లై చేసి ఇక్కడ మనకి టోటల్ కరెంట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఈ టోటల్ కరెంట్ మనకు వచ్చింది. ఇప్పుడు కరెంట్ డివిజన్ అప్లై చేసి కరెంట్ పాసింగ్ త్రూ R3ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కరెంట్ పాసింగ్ త్రూ R3 by using current division rule. By using current division rule, currents passing through R3 అవుతున్నది total current into other branch resistance R2 by total resistance R2 plus R3. Total current into other branch resistance అంటే R2 by R2 plus R3. ఇక్కడ ID టోటల్ కరెంట్ అంటే ఇది R2 plus R3 into V by R1 R2 plus R2 R3 plus R3 R1. ఇది IT టోటల్ కరెంట్ ఇంటూ R2 అంటే R2 ఇక్కడ రాసేయచ్చు ఇంటూ R2 by R2 plus R3. ఈ by R2 plus R3 by 1 వేసుకుంటే 1 by R2 plus R3 అంటే ఇక్కడ కింద డినామినేటర్లో వచ్చేస్తుంది R2 plus R3. ఇప్పుడు ఈ R2 plus R3 ఈ R2 plus R3 క్యాన్సిల్ అయితే ఫైనల్గా కరెంట్ పాసింగ్ త్రూ R3 I అనేది మనకి IR3 లేదా I అనేది ఏమొస్తుంది V ఇంటూ R2 by R1 R2 plus R2 R3 plus R3 R1 వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం రెసిప్రోసిటీ థియరం ప్రకారం V by రేషియో మనం చూడాలి. ఇది I. V by రేషియో మనం చూస్తే V by I రేషియో. V అంటే ఇక్కడ Vనే వోల్టేజే. ఓకే, V by I అంటే ఏంటి, కరెంట్ పాసింగ్ త్రూ R3. అది అంతా ఇది అవుతుంది V R2 by R1 R2 plus R2 R3 plus R3 R1. ఇక్కడ VV గెట్ క్యాన్సిల్డ్. ఫైనల్గా V by రేషియో వస్తుంది, ఇదంతా పైకి పోతుంది అంటే R1 R2 plus R2 R3 plus R3 R1 by R2. ఇది మనకు వచ్చినటువంటి V by I రేషియో. ఇది ఫస్ట్ సోర్స్ని రెస్పాన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి మనం చూసినటువంటి V by I రేషియో. అదేవిధంగా ఇప్పుడు సోర్స్ని రెస్పాన్స్ని రెండింటిని కూడా మనం ఇంటర్చేంజ్ చేసినప్పుడు అంటే ఎగ్జైటేషన్ని రెస్పాన్స్ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసాం ఆల్రెడీ. ఇది సర్క్యూట్ అంటే ఎక్కడైతే ఎగ్జైటేషన్ ఉందో అక్కడ మనం రెస్పాన్స్ చూస్తున్నాం, ఎక్కడైతే రెస్పాన్స్ ఉందో R3 రెసిస్టెన్స్ దగ్గర అక్కడ మనం ఎగ్జైటేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం V by I రేషియో వేస్తే సేమ్ వస్తుందో లేదో చూద్దాం, రెసిప్రోసిటీ థియరం వెరిఫై అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ ముందుగా మనం R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా గమనిస్తే ఈ R1 in parallel with R2 and this combination in series with R3 అంటే ప్లస్ R3. ఏమవుతున్నది, రెండు ప్యారలల్ అంటే ప్రోడక్ట్ బై సమ్ R1 into R2 by R1 plus R2 ప్లస్ సిరీస్ R3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి R ఈక్వలెంట్ ఏమొస్తుంది, R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 మల్టిప్లై చేస్తున్నాం బై R1 ప్లస్ R2. ఇది వచ్చినటువంటి R ఈక్వలెంట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసి కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తే మనకి కరెంట్ పాసింగ్ త్రూ R1 అంటే I అనేది మనకు వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఓకే, టోటల్ కరెంట్ IT ఈజ్ ఈక్వల్ టు V by R ఈక్వలెంట్.
బై ఆర్ ఈక్వలెంట్ అంటే ఇది R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 బై R1 ప్లస్ R2. ఇది ఏమవుతుంది, పైకి వెళ్తే మనకి టోటల్ కరెంట్ ఫైనల్గా ఏమొస్తుంది, IT ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ R1 ప్లస్ R2 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 అవుతుంది. ఇది మనకు వచ్చినటువంటి టోటల్ కరెంట్. ఇప్పుడు ఈ టోటల్ కరెంట్, ఇది ఇక్కడ టోటల్ కరెంట్ ఇక్కడ ఉన్నది రైట్. ఈ టోటల్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసి కరెంట్ పాసింగ్ త్రూ R1ని మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి కరెంట్ పాసింగ్ త్రూ R1 అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి I అన్నమాట. I అంటే సేమ్ కరెంట్ డివిజన్ టోటల్ కరెంట్ ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ కరెంట్ ఇటు డివైడ్ అవుతుంది, దీంట్లో కరెంట్ కావాలి కాబట్టి అదర్ అంటే R2 అవుతుంది. R2 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే R1 ప్లస్ R2, ఇక్కడ యూనిట్లో డివైడ్ అవుతుంది కాబట్టి R1 ప్లస్ R2 టోటల్ రెసిస్టెన్స్. ఇది ఇప్పుడు IT అంటే ఏంటి, IT అంటే ఇది V ఇంటూ R1 ప్లస్ R2 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1, ఇది IT టోటల్ కరెంట్ ఇంటూ R2 అంటే ఇక్కడ రాసుకోవచ్చు R2 బై R1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2 అంటే ఈ బై R1 ప్లస్ R2 వేసామంటే అదేమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1 బై R1 ప్లస్ R2 అంటే ఇక్కడ మల్టిప్లికెంట్ అవుతుంది R1 ప్లస్ R2. అంటే ఫైనల్ ఇక్కడ R1 ప్లస్ R2 ఇక్కడ R1 ప్లస్ R2 క్యాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడు IR1 ఏమవుతుంది అంటే I ఏమవుతుంది V ఇంటూ R2 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 అవుతుంది. ఇది మనకు వచ్చినటువంటి కరెంట్. ఇప్పుడు కూడా మనం V బై రేషియో వేసామనుకోండి, V బై I రేషియో, V అంటే Vనే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వాల్యూ V బై I అంటే ఇది V ఇంటూ R2 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1, ఇదేమవుతుంది VV గెట్ క్యాన్సిల్. ఫైనల్గా V బై I రేషియో ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతే R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 బై R2. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఈ రెండింటిని గమనిస్తే V బై రేషియో అనేది సేమ్గా ఉన్నది, అంటే హెన్స్ రెసిప్రోసిటీ థీరం వెరిఫై అయింది అని చెప్పి మనం చెప్పచ్చు. ఇక్కడ రెండు కేసుల్లో కూడా అంటే సోర్స్ని కరెంట్ని రెస్పాన్స్, దట్ మీన్స్ ఎగ్జైటేషన్ని రెస్పాన్స్ రెండింటిని ఇంటర్చేంజ్ చేయకముందు, ఇంటర్చేంజ్ చేసిన తర్వాత కూడా V బై రేషియో మనకి సేమ్ వచ్చింది. ఇది రెసిప్రోసిటీ థీరం.